హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు 143 ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగున్నారని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో కమ్మగా స్పైసీగా ఉండే అది ఉంటుంది కదా, అటిక మాడాకు లేదా పాయలాకు అంటారు కదా, ఆ పప్పు అన్నమాట. కొన్ని బ్యాళ్ళు వేసుకున్నాము. అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఒక 2 టమాటాలు అన్నీ వేసుకొని ఇలా అయితే ఉడికించుకున్నాము. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకున్నాము, ఎందుకంటే ఆయిల్ వేస్తే మనకు పప్పు అనేది కొంచెం త్వరగా ఉడుకుతుంది. ఓకే, ఇప్పుడు పప్పు అయితే మనం ఉడికించుకుందాం. తర్వాత అయితే మనం పోపు పెట్టుకోవడానికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయల నిలువుగా కట్ చేశాను. అలాగే కరివేపాకు, తెల్లగడ్డ, వట్టిమిరపకాయలు, ఇది వచ్చేసి చింతపండు పులుసు అన్నమాట. తర్వాత వచ్చేసి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర అండ్ శనగబెడలు. పప్పు అయితే ఉడికింది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, చింతపండు నీళ్ళు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు దీన్నంతా కలబెట్టేసుకొని ఇక మళ్ళీ మెత్తగా ఉడికించేసుకున్నాం. ఇప్పుడు సగం ఉడికింది, ఇంక సగభాగం ఉడకాలి. పప్పు అయితే ఉడికిపోయింది కదా, చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీన్ని అయితే మనము ఎనిపేసుకుందాం. పప్పునైతే మనము ఈ విధంగా ఎనిపేసుకున్నాం కదా, చూడండి, చూస్తుంటేనే ఇలాగే తినేయాలనిపిస్తుంది కదా. ఇలా తినడం ఇంకా బాగుంటుంది. మనం పోపు పెట్టుకుంటే ఇంకా అద్దరిపోతుంది. ఇంకా లేట్ ఎందుకు, దీంట్లోకి అయితే మనమైతే పోపు అయితే పెట్టేసుకుందాం. ఇక ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మనం పోపు దినుసులు అయితే వేసుకుందాం. ఇప్పుడు వీటిని వేగనివ్వండి. పోపు దినుసులు వేగాయి కదా, ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, కరివేపాకు, వట్టిమిరపకాయలు మొత్తం వేసేసుకోండి. ఇప్పుడు వీటిని అయితే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వండి. పోపు అయితే చూడండి ఎంత మంచిగా వేగిపోయిందో. ఇప్పుడు దీన్ని అయితే మనం పప్పులో అయితే వేసేసుకుందాం. పోపు ఇంట్లో వేసుకుందాం. దీన్నంతా కలబెట్టేసుకొని సిమ్లో పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయండి. చూడండి, పప్పు కూడా అయిపోయింది కదా. ఇప్పుడైతే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, ఫైనల్లీ అయితే మన స్పైసీ ఎమ్మీ ఆకుకూర పప్పు అనేది అయిపోయింది. చాలా సింపుల్గా, టేస్టీగా, కమ్మగా, స్పైసీగా ఉండే ఆకుకూర పప్పు అన్నమాట. ఇదండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.